హాయ్ హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? వీడియో నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేయండి. ఇదైతే పలక మేడ బ్లౌజ్ అండి. పలక మేడ బ్లౌజు స్టిచ్చింగ్ చేస్తా. నాకు తెలిసిన కొన్ని విషయాలు అయితే చెబుతాను. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, ఛానల్ సపోర్ట్ చేయండి. మీ సపోర్ట్ అనేది చాలా అంటే చాలా అవసరం మాకైతే. ఇక ఫస్ట్ అయితే అందరూ చెబుతూ ఉంటారు పలక మేడ బ్లౌజ్కి క్రాస్ ముక్కలు వేసినా సెట్ అయ్యిద్దని. అస్సలు సెట్ అవ్వండి. మనం స్టిచ్ చేయడానికి ఈజీగా ఉన్న మనం మెడ తిప్పి కుట్టేటప్పుడు మాత్రం పలక మెడ అనేది వంకర్లు వంకర్లుగా తిరుగుతూ ఉండిద్ది. మనం పలక మెడ బ్లౌజ్కి అనేది లైన్గా ఉన్న ముక్కలే సెట్ అవుతాయి. ఇక ఫస్ట్ అయితే మనం మెడ ముక్క కట్ చేసేటప్పుడు ముక్క వచ్చింది కదండి, ఆ ముక్కని సన్నగా ఒక అంగుళం వార తీసి కట్ చేసుకుని సన్నగా అంచు అనేది మడిచి కుట్టాలి. తర్వాత ఫస్ట్ స్టార్టింగే ఉక్సులు పట్టి దగ్గర స్టిచ్ చేస్తాం కదండి, అప్పుడు సన్నగా 3 కుచ్చుల్లాగా పెట్టి వంపు తిప్పితే ఇక లైన్గా కుట్టుకుంటే సరిపోయిద్ది. మళ్ళీ మనం మెడ దగ్గర పలక షేప్ పెడతాం కదా, అక్కడ వైపులా సన్నగా కుచ్చు పెట్టాలి. ఇక పాదం అటు ఇటు తిప్పకుండా ఇక మామూలుగా కుట్టటమేనండి. మళ్ళీ ఎండింగ్ అంటే మళ్ళీ కాజా పట్టీ దగ్గర స్టిచ్ చేస్తాం కదా, అప్పుడు కూడా చిన్న చిన్న కుచ్చుల్లాగా 3 కుచ్చులు పెడితే సరిపోయిద్ది. ఆ వంపు అనేది తిరిగిద్ది. ఇక అంతేనండి. ఇక ఖర్చు అనేది పైకి పెట్టేసి మనం స్టిచ్ చేసాం కదా మెడ ముక్క, ఆ ముక్క మీద ఒక కుట్టేస్తే సరిపోయిద్ది. చేతి పని ఇష్టం ఉంటే చేతి పని చేయొచ్చు, చేతి పని వద్దు మాకు మిషన్ కుట్టే కావాలన్నారంటే మాత్రం మిషన్ కుట్టేస్తే ఇంకా గట్టిగా ఉండిద్ది. ఇక వాళ్ళ ఇష్టం, వాళ్ళ అభిప్రాయాన్ని బట్టి. చాలామంది ఏంటంటే కొంచెం బ్లౌజు ఎక్కువ ముక్క అంటే మీటర్ ముక్క ఇచ్చి సన్నగా ఉండేవాళ్ళు ఏంటంటే కొంచెం పొడవ పెట్టమంటారు, చేతులు పొడవ పెట్టమంటారు, అలా చేయమని అడుగుతూ ఉంటారు. కొంతమందికి ఏంటంటే తెలీదు, వాళ్ళు ఆది జాయిట్ బాగుంది అది ఇచ్చామా ఇంకా అలాగే కుట్టు సేమ్ అంటారు. మనం కొంతమందికి చెబితే వింటారు, ఇలా కుట్టించుకుంటే బాగుండిద్ది, అలా కుట్టించుకుంటే బాగుండిద్ది, కొంచెం మెడ కిందకి పెట్టుకుంటే బాగుండిద్దని. మనం చెప్పే విషయంలో ఉందండి ఏదైనా కానీ. అలాగే మనకి ఎలాంటి వాళ్ళు వచ్చినా అంటే గయాలోళ్ళు వచ్చినా నిదానంగా మాట్లాడే వాళ్ళు వచ్చినా కానీ మనం ముందు మంచిగా మాట్లాడటం అనేది ముఖ్యం. ఎందుకంటే మనం ఇంట్లో చిరాకు, పిల్లల మీద చిరాకు, ఇంట్లో వాళ్ళ మీద చిరాకు, వాళ్ళు రాగానే ఏదో ఒకటి గమ్మున ఇసుక్కున్నామంటే మాత్రం అస్సలు పొరపాటును కూడా రారు ఏ కస్టమర్ అయినా కానీ. మనకి కుదిరితే కుదిరిద్దని చెప్పి తీసుకోవాలి, లేకపోతే లేదు అంతే. ఒక విషయం ఏంటంటే ఎలాంటి వాళ్ళు వచ్చినా ముందు మనం వాళ్ళతో మంచిగా మాట్లాడటం అనేది అసలు చాలా అంటే చాలా ముఖ్యం. ఎందుకంటే నా దగ్గరికి వచ్చేవాళ్ళు మాత్రం చాలా దూరం నుంచి వచ్చిద్ది ఒక మామ అయితే. అసలు ఇచ్చెళ్ళిద్ది, ఇక వారం 10 రోజుల దాకా అడ్రస్ ఉండదు, అంత దూరం నుంచి ఇచ్చెళ్ళిద్ది. ఆమెనంట ఇద్దరు ముగ్గురు అడిగారంట ఎందుకు నేను తక్కువగా కుడతాను నా దగ్గర కుట్టించుకోమ్మా అని. కానీ ఎప్పుడో ఒకసారి 2 సార్లు తీసుకొచ్చిందండి నా దగ్గరికి కుట్టమని. ఇక అప్పటి నుంచి ఇక నా దగ్గరే కుట్టించుకుంటుంది. కొంచెం ఆలస్యమైనా కానీ చెప్పెళ్తుంది, తొందరగా కుట్టి అర్జెంట్ అంటే తొందరగా కుట్టివ్వమంటుంది, లేకపోతే నీ ఇష్టం అమ్మ అంటుంది. మనం మంచిగా మాట్లాడి మన చేసే పని నీట్గా ఉంటే మన దగ్గరికి ఎంత దూరం నుంచి అయినా వస్తారండి. మనం అడిగి తీసుకున్నామంటే మాత్రం ఇక మనం ఏదన్నా చిన్న మిస్టేక్ చేసినా కానీ ఇక వాళ్ళు టాప్ చేస్తారు. ఎందుకంటే చాలామంది నోరేసుకుని వాగే వాళ్ళే ఎక్కువ మంది ఉంటారు, తక్కువ మంది సైలెంట్గా ఉండేవాళ్ళే ఉంటారు. మేము కుడతాం అని మాత్రం అస్సలు అడిగి మాత్రం పొరపాటును కూడా తీసుకోకూడదు. ఫస్ట్లో నేను అదే పని చేసేదాన్ని. ఎందుకంటే నాకు మిషన్ కుట్టడం అంటే చాలా ఇష్టం, కానీ నేను నేర్చుకోవటం చాలా తక్కువ. నేర్చుకోవటానికి వెళ్ళటానికి అస్సలు వీలు పడలేదు, ఏదో అలా నేర్చుకున్నానంతే. ఇక అందుకని చెప్పి ఊరినే అయినా ఎవరికన్నా కుడదామని అనిపించేది. అందుకని చెప్పి చాలాసార్లు నేను తీసుకుని కుట్టడం కూడా జరిగింది. అలా తీసుకుని కుట్టడం వలన మనమే చీప్ అయిపోతాం. ఎందుకంటే ఇక ఊరినే కుట్టామంటే మాత్రం అది అది బాగాలేదు ఇది బాగాలేదు అంటూ ఉంటారు. మనం ఏ చిన్న మిస్టేక్ చేసినా కానీ మన ఏలెత్తి చూపిస్తూ ఉంటారు. అడిగి మాత్రం అసలు ఎవరి దగ్గర బ్లౌజులు తీసుకుని అస్సలు కుట్టకూడదు. అంతగా మనకి బట్టలు రాకపోతే మాత్రం ఏదైనా కొత్త మోడల్స్ ఇవాళ యూట్యూబ్లో
మనం చర్చ చేస్తే చాలా అంటే చాలా మోడల్స్ వచ్చినాయి. అలాంటి చిన్న చిన్న ప్రయోగాలు చేసుకుని మనం కొంచెం నేర్చుకోవటానికి ట్రై చేయాలి కానీ అడిగి మాత్రం అస్సలు బ్లౌజులు తీసుకుని మాత్రం కుట్టకూడదండి.